కానీ 2019లో గెలుపు దగ్గరికి వెళ్ళిపోయారు మీరు. అసలు ఇండియా టుడే లాంటి సర్వే సంస్థ కూడా రామచంద్రపురంలో గెలుపు త్రిమూర్తులు గారిది అని చెప్పేసి పతాక శీర్షికలో రాసిన సందర్భం ఆ రోజు. కానీ ఓటమిని మీరు కూడా ఊహించలేకపోయారు. దానికి కారణం నాకు తెలిసిన సమాచారం, మీరు ఎవరైతే నా వాళ్ళు అని నమ్ముకుని వాళ్ళని తీసుకుని మండలాధ్యక్షులు అలా రకరకాల సీట్లు వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని గౌరవించారో, వాళ్ళ పెద్దరికాన్ని వాళ్ళ సీనియారిటీని గౌరవించారో వాళ్ళే మిమ్మల్ని నమ్మించి మోసం చేసి వెన్నుపోటు పొడిచారు అనేది నా దగ్గర ఉన్నటువంటి ప్రత్యేకమైన సమాచారం. అవునంటారా కాదంటారా? అంటే వాళ్ళ విజ్ఞత అది. అసలు ఓకే, విజ్ఞతే. అసలు వాళ్ళ చిరకాల కోరిక మీరు తీర్చారు కదా సారు. సరే, అదే నేను చెప్తున్నాను కదా, వాళ్ళ చిరకాల కోరిక మేము తీర్చాము. మరి ఎందుకు అలా చేశారు అనేటువంటిది మరి వాళ్ళకి తెలియాలి. ఈరోజు కూడా వాళ్ళతో నాకు ఉన్నటువంటి ఇబ్బంది ఏమీ లేదు. మరి వాళ్ళకి వ్యక్తిగతంగా నా మీద ఏమైనా ఇబ్బంది ఉంటే దానికి నేను సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి నాది. సమాధానం చెప్పలేనటువంటి నాకు తెలిస్తే చెప్తాను. నీ మనసులో ఏదో పెట్టుకునే విషయం కక్కుతుంటే నాకు ఎలా తెలుస్తుంది? శత్రువును కనుగోలగలుగుతుంది తప్పితే మరి మీరు అడిగినటువంటి దానికైతే నా దగ్గర సమాధానం లేదు. వాళ్ళని అడగాలి నువ్వు. నీకు ఎవరైతే అనుకుంటున్నావో నువ్వు, మీరైతే ఎవరైతే ఎండుబోటు పొడిచారు కూడా ఉండి మోసం చేశారు అన్నావో నాకైతే తెలీదు. అలాంటి వాళ్ళు ఉన్నారు, నేను అనుకోవట్లేదు. అలాంటి వాళ్ళు ఎవరన్నా నీకు తెలుసుంటే మాత్రం నువ్వు వాళ్ళని ఒకసారి ఇంటర్వ్యూ చేసి ఎందుకు ఇలాగ ఎండుబోటు పొడిచారు, ఎందుకు ఇలా మోసం చేశారు, ఆయన ఈ రకంగా గౌరవించాడు కదా అనేది మీరు అడిగితే నాకేం తెలియదు. అది తప్పకుండా సార్. మండపేట నియోజకవర్గంలో ఈ ద్వారపూడి రోడ్డు మీరు ఒక ఎమ్మెల్సీగా ఉండి అద్భుతమైన అధునాతనమైన రోడ్డు వేశారు. నేను కూడా ఆ రోడ్డు వేసే సమయంలో వచ్చి పబ్లిక్ టాక్ కూడా అక్కడ చేశాను నా ఛానల్లో. చాలామంది చాలా గొప్పగా చెప్పారు. అది మాకు బాధాకర విషయం. నేను ఆ రోడ్డు మీద బాటసారినే, కుయ్యేరు గోలపాలెం రోడ్డు. ఏంటి తేడా, ఎందుకు అవ్వట్లేదు సార్ ఇది? మీరు చెప్పారు కదా ఇప్పుడు పనిచేసేటువంటి విధానం బట్టి ఉంటుందని. కుయ్యేరు గోలపాలెం రోడ్డు నేను 2012లో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా కుయ్యేరు గోలపాలెం రోడ్డుకి నేను శంకుస్థాపన చేయించి నిధులు తీసుకొచ్చి రోడ్డు వైండింగ్ చేస్తూ కుయ్యేరు నుంచి గోలపాలెం వరకు వేసే రోడ్డు వేసాం. అప్పుడు బ్రహ్మాండమైనటువంటి రోడ్డు వేసాం అప్పుడు 2012లో. అవునండి. ఇప్పటికి 14 సంవత్సరాలు అయింది. అవునండి. మళ్ళీ ఆ రోడ్డు వేట వరకు వేయలేదు. అంటే సుమారు రోడ్డు వేసిన తర్వాత ఏ రోడ్డు అయినా ఏ కండిషన్లో వేసినప్పటికీ కూడా సుమారు 7-8 సంవత్సరాల్లో ఉంటుంది. ఈ తర్వాత జరిగినటువంటి వేణు గారి టైంలో కానీ సుభాష్ గారి టైంలో కానీ ఆయన మంత్రిగా ఉన్నాడు, ఇప్పుడు ఈయన మంత్రిగా ఉన్నాడు. నా టైంలోనే 2018లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక గ్రాంట్ ఉంటే రోడ్డు వైండింగ్ చేయాలని చెప్పేసి, కలవట్లు పెట్టాలని చెప్పేసి, అదేవిధంగా దుగ్గుదూరికి కాజులూరికి మధ్యలో ఉన్నటువంటి ఒక రోడ్డు ఒకటి పడిపోతే డ్రైన్ మీద, అవునండి, అండరింగ్ డ్రైన్ మీద రోడ్డు ఒకటి డ్యామేజ్ అవుతాయి. ఆ రోడ్డు కూడా కట్టాలని ఎన్నాటితోటి అవునండి సిఆర్పి గ్రాంట్ కేంద్ర ప్రభుత్వం నుంచి దాంట్లో ప్రతిపాదన చేస్తూ అప్పట్లోనే సుమారు 30 కోట్లకో 40 కోట్లకో ప్రతిపాదనలు కూడా పంపించడం జరిగింది. తర్వాత ఎన్నికలు వచ్చిన తర్వాత ప్రభుత్వాలు మారిని. ఆ తర్వాత ఆ గ్రాంట్ తోటి ఆ ప్రతిపాదనతోటి శాంక్షన్ కూడా వచ్చింది. అది టెండర్ కూడా అయింది. మరి ఈ రోజు వరకు ఎంత ఆగిందంటే దాని తర్వాత నేను ఇక్కడ ఓడిపోయిన తర్వాత నేను ఇక్కడ లేకపోవడం ఇవన్నీ జరిగిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు దాని గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. త్రిమూర్తులు గారు అంటే ఒక బ్రాండ్. అది ఎలా వచ్చిందంటే, ఓ పక్కన గవర్నమెంట్ సంక్షేమ పథకాలు మీరు మామూలుగా చేయించరండి. అదేవిధంగా ఇప్పుడు మీరు ఇందాక అడిగారు ద్వారపూడి మెండపేట రోడ్డు చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉండేది. నేను ఒక అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయాలనేటువంటి ఉద్దేశంలో అక్కడికి వెళ్ళిన తర్వాత, జగన్ గారు నన్ను అక్కడ పంపిన తర్వాత ఆ రోడ్డు పరిస్థితి చూస్తే చాలా చాలా ఘోరంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. నేను జగన్ గారితో గట్టిగా దెబ్బలాడి ఏ స్టేజ్కి వెళ్తే అప్పట్లో ఫైనాన్స్ కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలకే పెద్ద ప్రయారిటీ ఇచ్చాడు. మనందరికీ తెలుసు ఆ విషయం.
బటన్ నొక్కితే డబ్బులు వెళ్ళిపోవాలి. మనం ఏ డేట్ అయితే క్యాలెండర్ ఇచ్చామో క్యాలెండర్లో అక్కడ మాత్రం డీవియేషన్ లేకుండా ఉండాలనేటువంటిది రైతు భరోసా, రైతుల గురించి రైతు భరోసా విషయంలో కానీ, అదేవిధంగా మహిళలకి 45 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వాళ్ళకి 18,718 కానీ, లేకపోతే మరి చదువుకునేటువంటి విద్యార్థులందరికీ ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానీ, స్కాలర్షిప్లు ఇచ్చే విషయంలో కానీ, లేకపోతే అనేక రకాలుగా ఈ కార్యక్రమాలన్నీ చేయటం. తర్వాత ఈ పెన్షన్దారులకి పెన్షన్లు ఇవ్వటం, బటన్ నొక్కితే నేరుగా డబ్బులు వెళ్ళిపోవాలి వాళ్ళ ఖాతాల్లోకి అనేటువంటిది. ఆరోగ్యం గురించి కూడా హాస్పిటల్స్ విషయంలో కానీ, మరి ఆరోగ్యశ్రీ విషయంలో కానీ అతను పెద్ద ప్రయారిటీగా తీసుకుంటుందండి. అటువంటిప్పుడు డబ్బుల గురించి ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నాకు ఈ దేని గురించి అడిగినప్పుడు ఏ స్టేజ్ కంటే వెళ్ళామంటే, ఆ రోడ్డు వేయకుండా నేను ఇక్కడ పోటీ చేయడానికి నామినేషన్ కూడా వేయననేటువంటి పరిస్థితికి వెళ్ళాను. అక్కడ ఉండే ప్రజలు పడేటువంటి ఇబ్బందులు చూసి, సరే అంతవరకు ఎందుకు లేనా అని చెప్పేసి కొంత డబ్బులు కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేశారు. ఆ రోడ్డు నా టైంలోనే ఎన్నికలకు ముందే రోడ్డు వేయటం జరిగింది. కొన్ని కలవట్లు 3-4 కలవట్లు కట్టవలసినటువంటి ఉంటే, అంతకుముందు ఇదే జోగేశ్వరరావు గారు ఆ రోడ్డు గురించి వచ్చి అతను ఎమ్మెల్యేగా ఉండి, అంతకుముందు ఎమ్మెల్యేగా ఉండి గవర్నమెంట్లో ఉండి అతను రోడ్డు వేయటానికి విఫలమయ్యి ప్రభుత్వం మీద బురద చల్లటం కోసం, ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ మీద బురద చల్లటం కోసం అతను అక్కడికి వచ్చి ఊడుపులు ఊడ్చి మరి రకరకాల యాక్షన్లు చేసినటువంటి వ్యక్తి. మరి నేను రోడ్డు వేయించిన తర్వాత సిమెంట్ రోడ్డు, కడ నుంచి కడకు సిమెంట్ రోడ్డు, దోరపూడి వైపు నుంచి బీటీ రోడ్డు ఇవన్నీ వేసిన తర్వాత కలవట్లు కట్టడానికే సమ్మర్లో అయితే కనుక కలవట్లు కట్టామని చెప్పేసి ఒక 4 కలవట్లు ఆగిపోయినాయి. 4 కలవట్లు ఆగిపోయినకి ఈ రోజు వరకు కూడా కలవట్లు వేయించలేకపోయాడు. 2 సంవత్సరాలు సుమారు అయిపోయింది ప్రభుత్వం వచ్చి. ఈ డ్రామాలు కట్టి యాక్షన్ చేసి అక్కడికి వచ్చి ఉడుపులు ఉడుతానా, ఈ ఉడుతానా, ఈ చేస్తానని చెప్పినటువంటి జోగేశ్వరరావు ఈ రోజు వరకు కూడా ఆ కలవట్లు కూడా వేయించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడంటే ఈ ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుంది అనేటువంటిది మనం మరి అర్థం చేసుకోవచ్చు. ఓకే,